త్రివిక్రమ్ సినిమా అంటే ఎలా ఉంటుందో ఆడియన్స్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోతారు. మాంత్రికుడి మూవీ ఎలా ఉంటుందో ఊహించేయగలరు. కానీ ప్రతిసారి అలా కుదరదు కదా. అందుకే కొత్తగా ట్రై చేసి ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేయాలి అనుకుంటున్నాడు త్రివిక్రమ్. ఆల్రెడీ గుంటూరు కారం కోసం ప్రయత్నించాడు. ఇప్పుడు వెంకటేష్ మూవీ కోసం కూడా సేమ్ ట్రెండ్ ను కంటిన్యూ చేయబోతున్నానంటూ హింట్ ఇస్తున్నాడు. వెంకీతో సినిమాను ఇటీవలే ఘనంగా ప్రారంభించాడు త్రివిక్రమ్. అయితే ఇదేదో ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు నువ్వు నాకు నచ్చావు లేదా మల్లీశ్వరి మూవీస్ లైన్ లో ఉండేలా లేదు. ఎందుకంటే విక్టరీ కోసం త్రివిక్రమ్ కన్సిడర్ చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ కొత్త డేట్స్ క్రియేట్ అయ్యేలా చేస్తోంది. యానిమల్ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. అర్జున్ రెడ్డితో సంగీత దర్శకుడిగా మారాడు. చాలా వరకు తెలుగు చిత్రాలకి సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ కొత్త చిత్రం స్పిరిట్ కు సంగీతం అందిస్తున్నాడు. అయితే సందీప్ వంగతో వర్క్ చేసినప్పుడు మాత్రమే పాన్ ఇండియాను షేక్ చేస్తున్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ ఈ మ్యూజిక్ డైరెక్టర్ తో డిస్కషన్ స్టార్ట్ చేశాడట. అది కూడా వెంకటేష్ మూవీ కోసం. ఇదే ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. వెంకీ మూవీని అలా వైకుంఠపురంలో టాలీవుడ్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే త్రివిక్రమ్ మాత్రం గుంటూరు కారం రేంజ్ లో ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ రోజుల్లో ఏ సినిమాకైనా హైప్ రావటమే గగనం. వస్తే పాజిటివ్ టాక్ కలిసొస్తే కలెక్షన్స్ కు తిరుగుండదు. అందుకే దర్శకులందరూ తమ సినిమాలకు హైప్ ను తీసుకొచ్చేందుకే ప్రమోషన్స్ ను ప్లాన్ చేస్తూ ఉంటారు. కానీ ఒక్క డైరెక్టర్ మాత్రం తాను త్వరలో తీయబోయే సినిమాపై ఎలాంటి అంచనాలు పెట్టుకోవద్దు అంటున్నాడు. మూవీలో ఏమీ ఉండదు అంటున్నారు. ఇదేంది ఇది? ఇలా కూడా చెప్తారా? అలా చెప్తే ప్రేక్షకులు థియేటర్ వరకు వెళతారా? మలయాళంలో దృశ్యం సినిమాలు తీస్తూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు జీతూ జోసెఫ్. త్వరలో దృశ్యం 3 తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. మాలీవుడ్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా దృశ్యం ఫ్యాన్స్ మూడో భాగం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ టైంలో దృశ్యం 3పై పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దని చెప్పి ఆశ్చర్యపరిచాడు జీతూ. అసలే సీక్వెల్, పైగా దృశ్యం లాంటి సెన్సేషనల్ మూవీకి కన్క్లూజన్. సూపర్ ఫామ్ లో మోహన్ లాల్, వెంకటేష్, అజయ్ దేవ్గన్ ఎవరి భాషల్లో వారు మూడో భాగంలో నటించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో జీతూ ఇలాంటి కామెంట్స్ ఎందుకు చేశాడు అనేది పాన్ ఇండియా వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది. దృశ్యం అనగానే ట్విస్ట్లు ఎక్స్పెక్ట్ చేస్తారు. మళ్లీ దృశ్యం హీరోలు కేసును ఏ మలుపు తిప్పుతారని ఎదురు చూస్తారు. కానీ మూడో భాగంలో అలాంటి ట్విస్ట్లేమీ ఉండవని, కేవలం ఎమోషన్స్ మీదే దృశ్యం 3 కథనం సాగుతుందని, కాబట్టి పెద్దగా అంచనాలు పెట్టుకోకండి అంటూ జీతూ చెప్పుకొస్తున్నాడు. త్వరలోనే మలయాళం, తెలుగు, హిందీ వెర్షన్స్ లో దృశ్యం 3 సెట్స్ పైకి వెళ్లనున్నాయి. ఈ రోజుల్లో సీక్వెల్స్ చేయని హీరో ఎవరు? అందరు హీరోలకు క్రేజీ సీక్వెల్స్ లైన్ ఉన్నాయి. కానీ ఒక్క హీరో మాత్రం పూర్తిగా సీక్వెల్స్ తోనే కెరీర్ ను రన్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. అతనెవరో కాదు, మిరాయి హీరో తేజ సజ్జా. ఇప్పటికిప్పుడు ఈ యంగ్ హీరో చేతిలో 3 పవర్ఫుల్ సీక్వెల్స్ ఉన్నాయి. తేజ సజ్జా కెరీర్ లో మరో సీక్వెల్ వచ్చి చేరింది. అదే కొద్ది గంటల క్రితం రిలీజ్ అయిన మిరాయికు రెండో భాగం. దీంతో తేజ సజ్జా ఇప్పుడు సీక్వెల్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాడు. ఏ సినిమా చేస్తే ఆ మూవీకి సీక్వెల్ లాక్ అవుతూ వస్తోంది. ముందు జాంబిరెడ్డి, తర్వాత హనుమాన్, ఇప్పుడు మిరాయి. ఆల్రెడీ హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ ప్రాజెక్ట్ లో తేజ సజ్జా నటించాల్సి ఉంది. అయితే హనుమాన్ డైరెక్టర్ ప్రస్తుతం ప్రభాస్ తో సినిమా చేసేందుకు సిద్ధమవుతుండటంతో ఈ సీక్వెల్ ఆలస్యమవుతోంది. ఇక జాంబిరెడ్డి సీక్వెల్ ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉంది. ఈసారి సీక్వెల్ ను పాన్ ఇండియా వైడ్ ప్రాజెక్ట్ గా కాకుండా పాన్ ఇంటర్నేషనల్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నట్లు మిరాయ్ ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చాడు తేజ సజ్జా. తమిళ దర్శకుడితో సినిమా చేసి జవాన్ తో 1000 కోట్లు వసూళ్లు చూశాడు షారుఖ్. సేమ్ టు సేమ్ ఆమిర్ కూడా ఇలాగే ప్లాన్ చేశాడు. మరో తమిళ దర్శకుడిని రంగంలోకి దింపి 1000 కోట్లను టార్గెట్ చేశాడు. కానీ ఆమిర్ ప్లాన్ అంతా రివర్స్ చేశాడు ఆ డైరెక్టర్. దీంతో ఏకంగా సినిమానే వదులుకున్నాడట ఆమిర్ ఖాన్. బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ గతంలో మురుగదాస్ దర్శకత్వంలో గజనీ అనే బ్లాక్ బస్టర్ లో నటించి బాలీవుడ్ కు మొదటి 100 కోట్ల వసూళ్లను అందించాడు. కొంత గ్యాప్ తర్వాత కూలీ దర్శకుడు కోలీవుడ్ రాజమౌళిగా పేరు తెచ్చుకున్న లోకేష్ కనగరాజ్ తో సూపర్ హీరో మూవీ ప్లాన్ చేశాడు. కూలీ రిలీజ్ కు ముందు లోకేష్ మేకింగ్ లో హిందీలో సూపర్ హీరో మూవీ ఉంటుందని చెప్పాడు. కూలీ రిలీజ్ అయింది.
మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. వరల్డ్ వైడ్ గా 500 కోట్లు రాబట్టింది. కానీ మూవీలో ఆమిర్ ఖాన్ ఎపిసోడ్ ను సరిగ్గా ప్లాన్ చేయలేదనే టాక్ అయితే వచ్చింది. కొంత ఆమిర్ ఖాన్ కూడా డిసప్పాయింట్ అయ్యాడని బాలీవుడ్ వర్గాలు చెప్పాయి. మొదట కూలీని లోకేష్ సరిగ్గా హ్యాండిల్ చేయలేదని టాక్, మరోవైపు తన క్యారెక్టర్ ను సరిగ్గా వాడుకోలేదనే కంప్లైంట్. ఈ రెండింటి వల్ల లోకేష్ తో తాను చేయాల్సిన సూపర్ హీరో మూవీని పక్కన పెట్టేశాడట ఆమిర్. ప్రస్తుతం ఈ రూమర్ ఇటు కోలీవుడ్ ను అటు బాలీవుడ్ ను షేక్ చేస్తోంది. ఇదే నిజమైతే మాత్రం లోకేష్ కు షాక్ తప్పదు. ఎందుకంటే గతంలో ఇదే ప్రాజెక్ట్ సూర్యతో ప్లాన్ చేశాడు. సూర్య తప్పుకున్నాడు. ఇప్పుడు ఆమిర్ ఖాన్ కూడా అంతే. మరి సేమ్ స్టోరీ ఏ హీరో దగ్గరికి వెళ్లి ఆగుతుందో చూడాల్సి ఉంది. విక్రమ్ తో టెరిఫిక్ కంబ్యాక్ ఇచ్చిన కమల్ ఆ తర్వాత భారతీయుడు, థగ్ లైఫ్ చిత్రాలు చేసి పూర్తిగా డల్ అయ్యాడు. భారతీయుడు 3 షూటింగ్ పెండింగ్ లో ఉంది. సెట్స్ కు రమ్మంటూ శంకర్ పోరుతున్నాడు. కమల్ వెళ్ళటం లేదు. మరి లోకనాయకుడి ప్లాన్ ఏంటి అంటే మరో కొత్త సినిమా అంటోంది కాలీవుడ్. ఎప్పుడైతే విక్రమ్ మూవీతో కమల్ కాలీవుడ్ లో టెరిఫిక్ కంబ్యాక్ ఇచ్చాడో, మూవీలో తన యాక్షన్ ఫ్యాన్స్ కు బాగా నచ్చిందో, అప్పటి నుంచి కమల్ యాక్షన్ మూవీస్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. మణిరత్నం డైరెక్ట్ చేసిన థగ్ లైఫ్ అయినా, అంతకుముందు శంకర్ డైరెక్ట్ చేసిన భారతీయుడు 2 అయినా యాక్షన్ సీన్స్ లోనే కమల్ ఎక్కువగా కనిపించాడు. ఇప్పుడు ఏకంగా యాక్షన్ కొరియోగ్రాఫర్లను డైరెక్టర్లుగా మార్చి సినిమాలో హీరోగా నటించబోతున్నాడు. కేజీఎఫ్ సిరీస్, విక్రమ్, దసరా, కల్కి, కూలీ లాంటి చిత్రాల్లో వీరు కంపోజ్ చేసిన యాక్షన్ సీన్స్ సినిమా విజయాల్లో కీలక పాత్రను వహించాయి. అందుకే యాక్షన్ డైరెక్టర్లనే తన సినిమాలకు డైరెక్టర్లుగా మార్చి సినిమాలో నటించబోతున్నాడు కమల్. ఇదే నెలలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందిట. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.